పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. ఒక 2, 3 ఎపిసోడ్స్ వచ్చేలాగా. ఏం చెప్తారు? కొంచెం కొత్తగా చెప్తాం. ఓకే. ఎప్పుడో జయ చాలా రోజుల క్రితం ఒక ఇంగ్లీష్ సినిమా చూశారు, ఫ్రీకీ ఫ్రైడే. ఫ్రీకీ ఫ్రైడే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ఫ్రీకీ ఫ్రైడేలో తల్లి పిల్ల, తల్లి ఇద్దరు పిల్లలు, ఆ అమ్మాయి తండ్రో మరి అతని భర్త తండ్రో నలుగురు కలిసి ఉంటారు. భర్త చనిపోతాడు. ఆ పిల్లకి తల్లికి క్షణం పడదు. పిల్ల భావాలు తల్లికి అర్థం కావు, తల్లి భావాలు పిల్ల అర్థం చేసుకోదు, సహజంగా కదా. అయితే వీళ్ళు ఒక చైనీస్ రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్తారు. తల్లి పిల్లకి పడట్లేదని ఆ రెస్టారెంట్ ఒక ముసలావిడ ఒక అమ్మాయి రన్ చేస్తుంటుంది. ఆవిడ తల్లి ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఏవో చాక్లెట్లు ఇస్తుంది, దాని మీద స్విచ్ రాస్తుంది. స్విచ్ రాస్తే తల్లి పిల్లగాను పిల్ల తల్లిగాను మారిపోతారు. బాగుంది. తల్లి పిల్లలాగా బిహేవ్ చేస్తుంది, పిల్ల తల్లిలాగా పిల్ల తల్లిలాగా అవుతుంది. కొద్ది రోజులకి వాళ్ళకి అవతల వాళ్ళ కష్టం ఏమిటో తెలుస్తుంది అనమాట. ఓకే. తల్లి పడే ఇబ్బంది, కష్టము, ఆమె ఆమె యొక్క ఐడియాలజీ పిల్లకి అర్థం అవుతుంది. అలాగే పిల్ల ఎలాంటి ప్రెషర్స్ ఎదుర్కొంటుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు పిల్లల తాలూకు యాక్టివిటీ, ఆ సరదా ఎలా ఉంటుంది, తల్లులు దాన్ని చూసే వస్తారు. మన పిల్లల మనం చిన్నప్పుడు చిన్నగా అవ్వకుండా ఇప్పుడు పెద్ద అయిపోలేదు కదా. మనం చిన్నప్పటి నుంచి ఉండే మనం పెద్ద, కానీ మనం మర్చిపోతాం మన చిన్నతనంలో మనకి ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి జరిగినాయి, మనం దీన్ని ఎదుర్కొన్నాం, ఈ అనుభవం మనదేనని తల్లులు అనుకోరు. ఒక వయసు వచ్చాక మర్చిపోతారు. అవన్నీ తెలుస్తాయి. చివరికి తల్లికి రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఫారిన్ కంట్రీస్లో సహజమే కదా, ఇప్పుడు మన దగ్గర కూడా అవుతుంది. తల్లి పెళ్లి టైంకి తల్లి పిల్ల మారిపోతారు. మామూలుగా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు వచ్చేస్తారు. ఇది కనీసం ఒక 10-14 ఏళ్ల పాత సినిమా అయ్యి ఉంటుంది. నేను చాలా చిన్నప్పుడు ఇలాంటి కథ చదివాను అని నా ఉద్దేశం. ఓకే. ఎప్పుడో చదివాను ఇలాంటిది. ఒక్క ఎపిసోడ్, ఒక్క సంచికే చదివా. ఎపిసోడ్ అని కూడా ఒక్క సంచికే చదివాను, ఎవరింట్లోనో. దానికోసం బాగా వెతుక్కున్నాను. 1950లో రాయబడింది చందమామలో ఈ కథ. తండ్రి కొడుకులు. ఓకే. సేమ్ స్విచ్. మీరు కావాలంటే ఫ్రీకీ ఫ్రైడే చూడండి, బాగానే ఉంటుంది సరదాగా. ఆ కథ చెప్దాం. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే తప్పకుండా దీంట్లో మనం ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లి పిల్లలు లేదా తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే సమాజం బాగుంటుంది. అవునండి. జీవితాలు బాగుంటాయి. తండ్రులు మనము గడిపి వచ్చిన జీవితమే ఇది, మనకు కూడా ఇలాంటి సంచలనాలు, ఇలాంటి ఇబ్బందులు, ఈ కష్టం, నిష్ఠూరం ఇదన్నీ మనం అనుభవించిందేనని తండ్రులు అర్థం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అప్పుడు పిల్లలకి ఈ టీనేజ్ బాధలు అంత ఎక్కువ ఉండవు. అవునండి. ఎందుకంటే తండ్రి సహకరిస్తాడు కాబట్టి. పైగా మన కాలం నాడు నేను నడిచెళ్ళేవాడిని నా 12 ఏళ్ళప్పుడు అని అనుకోకూడదు. కాలం మారిపోయింది. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. మన చిన్నప్పుడు ఉన్నట్టే ఉండక్కర్లా, ఇప్పుడు రకం మారింది. అంతే కదా కదా. అక్కడి నుంచి పిల్లలు ఇంత కష్టపడతాడు తండ్రి తన కోసం, ఆయన తాలూకు ప్రతి స్వేద బిందువుని నేను వాడుకుంటున్నాను అని పిల్లలకు కూడా అర్థం కావాలి. మనం వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు మనని అర్థం చేసుకుంటారు. అవును రమ్మగారు. అది చెప్పడానికే ఈ కథ. తప్పకుండాను. ఒకప్పుడట వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కబుర్లు చెప్పుకుంటున్నారు. లక్ష్మీదేవి అందట, ఏమండి ఎంతమంది భక్తులు ఉన్నారు మీకు, నిరంతరము ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారా అండి మీరు అని అడిగింది. ఈయన అన్నాడు, తీర్చడానికి ఏముంది, తీరుస్తూ ఉంటాం, తీర్చము, ఏదో అడుగుతారు తీరుస్తాం. వాడు అడిగిందల్లా తీర్చేస్తే జీవితం నేల భూమి ఇలా ప్రశాంతంగా వెళ్ళదు. ఒక కోరిక వస్తుంది, అది వెంటనే తీరిపోయింది అనుకో, ఇంకోటి వస్తుంది. అలా సముద్రపు అలలు. అంతేగా. అందుకని వాడికి బాగా అవసరమైంది, వాడికి ఉపయోగపడేదే తీరుస్తాను నేను అంటే ఆవిడకి నచ్చల. కాదండి, పాపం ప్రతివాడికి ఏదో ఒక ఊహ వస్తుంది, వాడి కోరిక తీర్చాలి కదా. ఎవరో ఒకడికైనా వాడు అనుకున్నది అనుకున్నట్టు చెయ్యండి మీరు, నాకు చూడాలనుంది అని. సరే అన్నారు. నేనేం చెప్పంటే, భూలోకంలో ఈ ఒక ఊళ్ళో మనకు ఒక భక్తుడు ఉన్నాడు, పరమ భక్తుడు. ఆయన పేరు సూర్యనారాయణ, సూరయ్య గారు అంటారు. ఓకే. ఈ సూరయ్యకి లేకలేక ఒక కుమారుడో అని అడుగుతూనే ఉన్నాడు. ఏం జరుగుతుందో నాకు తెలుసు కుమారుడు కలిగాక. అయినా కూడా సరే అంత కోరుతున్నాడు కదా, ఒకసారి తీరుద్దామని తీర్చా.
తీరిస్తే కొడుకు పుట్టాడు. వాడి పేరు సత్యనారాయణ అని పెట్టారు. సత్యం. ఆ సత్యం పుట్టిన 1.5-2 ఏళ్లకే భార్య కాస్త గతించి, ఓకే. ఇతనికి లేట్ వయసులో ఎక్కువ పెద్ద వయసు వచ్చాక పుట్టాడు పిల్లవాడు. ఓకే. ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చినాయి. వాడు పరమ గడసరి, ఈయన పరమ పిసినారి. తండ్రి కొడుక్కి క్షణం పడదు. ఇంట్లో ఉన్న వంటలక్క, తర్వాత ఏమో పనివాడు పాలేరు, వాళ్ళే పెంచుతారు ఈ పిల్లాడిని. వీళ్ళిద్దరికీ క్షణం పడదు. ఇక చూడు వాళ్ళని అన్నాడు. సూరయ్య గారు లెక్కలు చూసుకుంటున్నాడు. సత్యం బండి నుంచి వచ్చేసాడు. ఏమిరా బండి నుంచి వచ్చావు అని అడిగాడు వాళ్ళ నాన్న. అడిగితే నా కడుపులో నొప్పిగా ఉంది అందుకే వచ్చేసాను అన్నాడు. అలాంటివి చెప్తారుగా పిల్లలు. అనగానే ఈయనకి ఒళ్ళు మండింది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు వీడు, ఇలాగే చెప్తాడు. అయితేనేమి మన వంటలక్క ఇవాళ గారెలు ఆవడలు చేసింది, అవి నీకు ప్రాప్తం లేవన్నమాట, పడుకోపోయి లోపల కడుపులో నొప్పి తగ్గేదాకా అని గదిలోకి తోసేసి పిల్లాన్ని పోయి పడుకో గది. వాడు బయటికి రాకుండా గడి పెట్టేశాడు నాన్న. అయ్యో. ఆ గదిలోకి వెళ్ళాడు పిల్లాడు. గది బయట నుంచున్నాడు సూరయ్య గారు. ఆ లెక్కలు తెమలటల్లా. ఆయన అనుకున్నాడు, గోలో ఈ సంసారం ఏమిటో, ఈ పిల్లాడేమిటో, ఈ లెక్కలేమిటో డొక్కలేమిటో. చిన్నప్పుడే హాయిగా ఉన్నాను నేను, ఎంత హాయి. ఈ సత్యంగాడు చూడు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్ మానిబారేసి వచ్చేస్తాడు. స్కూల్కి వెళ్ళాలన్న పాబందీ కూడా లేదు బడికి, పకడ్బందీ ఏం లేదు, వాడు వెళ్ళాల్సిందేనని లేదు. మానేస్తే మానేస్తాడు. కడుపులో నొప్పి, కాలు నొప్పి, వేలు నొప్పి, నడు నొప్పి అంటాడు, జలుబు అంటాడు, వెళ్ళనంటాడు, ఏదో మారం చేస్తాడు, లేటుగా లేస్తాడు. హాయిగా స్కూల్ మానేసి ఎగ్గొట్టి కూర్చోవచ్చు. ఈ లెక్కాడొక్క తేలేసరికి దుంప దిగిపోతుంది, బాకీలు రావు బయట నుంచి. చిన్నప్పుడే హాయిగా ఉన్నా అనుకున్నాడు. లోపలున్న సత్యం అనుకుంటున్నాడు, దిక్కుమాలిన బడి, వెధవ బడి, ఎప్పుడు పోవాలి, వెధవ లెక్కలు, వెధవ మాస్టారు, చచ్చిపోతాను పడలేక. నాన్న పని హాయి, ఇంట్లో కూర్చొని హాయిగా లెక్కలు పెట్టుకోవటమేక. చక్కగా ఇనపెట్టి ఇట్ట తలుపు తీసి అట్టా డబ్బులు తీసుకోవటం, రొంటిని పెట్టుకుని బజార్ వెళ్ళి రావటం, ఎప్పుడు ఏం కావాలంటే అవి తినేయటం. నాకేమో కడుపులో నొప్పి, కడుపులో నొప్పి అని చెప్పపోతే మాస్టర్ పంపడు, కడుపులో నొప్పి అంటే వంటలక్క తిండి పెట్టదు. తిండి ఎక్కువయ్యే కదా కడుపులో నొప్పి వచ్చేది. ఈ పూట లంఘనం చెయ్యని పడుకోబెడతారు. అమాంతం పెద్దనైపోతే నాన్నలాగా ఎంత హాయిగా ఉంటుంది అనుకున్నాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి చూస్తున్నారు పైనుంచి. ఆవిడంది, ఏమండి పాపం పిల్లాడు కోరుకుంటున్నాడు, తండ్రి కోరుకుంటున్నాడు, వాళ్ళ కోరిక తీర్చండి అనేసరికి సరే చూద్దాం ఏం జరుగుతుందో అని స్విచ్ చేసేసాడు. ఈ తలుపు కొడుతున్నాడు, లోపల మంచం మీద పడుకున్నాడు సత్యం. వాకిట్లో తలుపు కొడుతున్నాడు సూరయ్య గారు. వాడు ఎంతున్నాడు సూరయ్య గారు? 8 ఏళ్ల బొట్టికాయ అయిపోయాడు. మనుషులు మారిపోయారు. శరీరాలు అలాగే ఉండి బుద్ధులు మారటం కాదు, మనుషులే మారిపోతారా? సూరయ్య గారు ఉన్నాడు కానీ ఆయన 8 ఏళ్ల పిల్లాడుగానే ఉన్నాడు. ఆయనకి లెక్కలు డొక్కలే ఉన్నాయి బ్రెయిన్ లో. ఓకే. నేను చిన్నపిల్లాడిని అయ్యానని అనుకోలేదు. బయట కిందకి నడిచొచ్చాడు. నడిచొచ్చి ఒక 4 అడుగులు వేసాడు. ఆయనకి బజార్లో పని ఉంది. ఓకే. ముందు ఈ వచ్చే లోపల ఏం చేశాడు, గడి పెట్టాడు కదా, మెట్లు దిగాడు. వంటలక్కకి నేను బయటికి వెళ్తున్నా అని కేకేశాడు. కేకేస్తే వంటలక్క వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయాడు. వంట ఆవిడ, ఇదేమిటి పిల్లాడిని లోపల పెట్టి గడి పెట్టాం, ఎక్కడికో పోతున్నాను అంటున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు పెద్ద మనిషి అని అనుకుని పైకి వెళ్ళి చూస్తే పిల్లాడు గడి పెట్టేవాడు. ఏమిటి నాకు అట్ట వినపడింది, సత్యం కాదా అనుకుంది. సత్యం కాదు, ఇక్కడ చెప్పింది ఎవరు? సూరయ్య గారే చెప్పాడు, సత్యం గొంతది. అదేలే. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికల్లా వంటలక్కగా ఒక లిస్టు చెప్పింది, సరుకులు కావాలి. సరే వెళ్ళాడు. వెళ్తే పచారీ కొట్టు దగ్గర నుంచున్నాడు భూషయ్య గారు. పచారీ కొట్టు. ఏమాయి భూషయ్య ఎట్టా ఉన్నావు అనగానే భూషయ్య గారు తలకాయ ఎత్తి చూశాడు, కళ్ళెగరేశాడు. ఆయన కళ్ళెగరేసింది ఎందుకు? 8 ఏళ్ల పిల్లాడు ఏమాయి భూషయ్య అంటే కళ్ళెగరేయరు. ఇంట్లోకి సరుకులు కావాలోయ్, ఒక అరబస్తా బియ్యము అని కందిపప్పు, పంచదార, ఉప్పు, చింతపండు 5 చెప్పాడు. ఆ భూషయ్యకి నవ్వొచ్చింది. కాకేమి అట్లాగే డబ్బులేయి అన్నాడు. పిల్లాడితోటి డబ్బులా అని జేబు తడుక్కున్నాడు. జేబు తడుక్కుంటే ఆ జేబు నేను నిక్కర్ జేబులో చేయి పెట్టానని తెలియలే, అప్పటికి ఇంకా తట్టలేదు. జేబులో చేయి పెడితే చేయి తీస్తే ఒక ఇంత పెన్సిలు, ఓ ఇంత దారపు ఉండా, అక్కడి నుంచి తుమ్మ జిగురుతో ఏమిటో ఉంది అందులో. తుమ్మ జిగురు జిగురులు అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళు, చెట్టు నుంచి పిక్కునేవాళ్ళం. దానికి ఒక పుల్ల ఇట్ట పెట్టుంది, దానికి తుమ్మ జిగురు ఉంది. ఇవేమిటి ఇవెట్ట వచ్చినాయి నా జేబులోకి
పెన్సిల్ ఎటా వస్తుంది, ఇంతే పెన్సిల్. అక్కడి నుంచి ఎరైజర్లు, పాత రోజుల్లో రబ్బర్లు, టంగు, రాయి ముక్కలల్లే ఉండేవి. ఒక ఎరైజర్ కూడా బయటకు వచ్చింది. రెండో జబ్బు తడుకున్నాడు. 3 గోళీకాయలు ఉన్నాయి. ఇవేమిటి ఇవి ఉన్నాయి, అర్థం కాలేదు. ఇప్పుడు సరుకులకి డబ్బేయమంటున్నాడు భూషయ్య. కొంటెగా చూస్తున్నాడు తనకేసి. ఇటు వీడు అదోలా చూస్తున్నాడు నాకేసి. రోడ్డు మీద నడవటం మొదలుపెట్టాడు. చచ్చేలా ఆకలిస్తుంది ఆయనకి. ఇదేంటి ఇంత ఆకలిస్తుంది, నేను గారెలు ఆవడలు తిన్నాను కదా, వంట చేసేసింది కదా ఆవిడే. మధ్యాహ్నం వంట అయిపోయింది, మధ్యాహ్నం భోజనం చేసి గారె ఆవిడ కూడా తిన్నాడు. ఓకే. పీకల మొయ్య తింటే నాకు చచ్చేలా ఆకలిస్తుంది ఏమిటి. చూస్తే బజార్ కనపడుతోంది, ఒక హోటల్ లాంటిది, మిఠాయి దుకాణం కనపడుతోంది, పూరీలు జిలేబీలు అవి కనపడతాయి. డబ్బులేవి మన దగ్గర ఏమున్నాయి, ఓ పెన్సిల్ ముక్క, ఒక రబ్బరు, ఇవి ఉన్నాయి. డబ్బులు లేవు. ఈ లోపల ఒక పిల్లాడు ఒకడు కనపడ్డాడు. వాడు ఇలా వచ్చి నెత్తి మీద టెబేల్మని కొట్టాడు ఒక దెబ్బ. ఏరో ఎగ్గొట్టేవే బడి అన్నాడు. అనగానే గొడ్డు మండిపోయింది. వెదవా వీడెవడో నన్ను నెత్తి మీద కొడతాడా. వాడు చూస్తే ఇంత కొంటె మొహం వేసుకుని 7-8 ఏళ్ల బొట్టికాయ. వీడు నన్ను కొట్టడం ఏమిటి, వీడు నన్ను ఎందుకు కొడుతున్నాడు అర్థం కాలేదు. పళ్ళు రాలగొట్టేస్తాను, ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఏంటి చేయలేపుతున్నావు అని గట్టిగా అన్నాడు. అనగానే కుర్రాడు తెల్లబోయాడు. అవతలవాడు తెల్లబోయి, అబ్బా నీకు మాటలు వచ్చినాయిరా, పంతులతో చెప్తా ఉండు నీ సంగతి అన్నాడు. బడెగ్గొట్టి రోడ్ల మీద తిరుగుతున్నావు, కడుపులో నొప్పి అని చెప్పి ఇంటికి వచ్చేసి రోడ్ల మీద తిరుగుతున్నావా, నేను పంతులతో చెప్తా, పైగా నీకు ఇంత కొవ్వా, పళ్ళు నూరుతావుగా నన్ను చూసి అని వాడు వెళ్ళిపోయాడు. ఓకే. వాడి మాటలేమిటో వీడికి అర్థం కాలేదు. ఏమిటి నేను బడెగ్గొట్టడం ఏమిటి, ఏమంటున్నాడు వీడు, తన ఆకారం గురించి తనకు తెలియదు. దాకా తెలియలే. ఒక్క 2 అడుగులు ముందుకేసాడు. వేసేసరికి ఈ స్వీట్ షాప్ ఉందిగా, వాళ్ళ దగ్గర మిఠాయి దుకాణాలకి బయట అద్దాలు ఉంటాయి. ఆ అద్దంలో కనపడ్డాడు. ఎవరు కనిపించారు ఈయనకి, కొడుకు కనపడ్డాడు. ఏమనుకున్నాడు, ఇదేమిటి సత్తిగాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు, వంటలక్క మిఠాయిలు అవి పెట్టినందేమో, ఆవడ్లు గావర్లు, డబ్బులు పుచ్చుకుని కానీ వచ్చేసాడా వీడు, ఏమిట్రా అన్నాడు. అప్పుడు చూసుకున్నాడు, ఏమిట్రా అంటోంది, తానే అనుకుంటున్నాడు. అర్థం కాలేదు. అటు ఇటు నడిచాడు. తన చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు. అద్దంలో తనే కనపడుతున్నాడు. తను సత్యంలాగా ఉన్నానని సూరయ్య గారికి అర్థమైంది. ఓకే. అందుక భూషయ్య ఎట్లా అన్నాడు, ఆ పిల్లాడెవరో నా నెత్తి మీద టొపేరని లేవదీసినట్టు కొట్టాడు. ఎందుకు కొట్టాడు వాడు, తన ఫ్రెండ్ అనుకుని. అర్థమైంది, ఏంటి నేను ఇట్లా సత్తిగడ్లా ఎలా మారిపోయాను అర్థం కాలేదు. కడుపులో కర్ర 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 కర్రలాడిపోతోంది ఆకలి. ఏం చెయ్యాలో తెలీదు. ఇక డబ్బులేమో లేవు. సరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టు పడుతున్నాయి. సూరయ్య గారు 50 ఏళ్లవాడు. ఆయనకి లేటుగా కదా పిల్లాడు పుట్టింది. చిన్న బొజ్జ, బట్టతల, కళ్ళజోడు, స్థూలకాయం. నడవలేనివాడు, అరుగుదల లేదు, బాగా గబగబా నడవలేడు. ఇప్పుడు 8 ఏళ్ల పిల్లాడు ఎట్టంటే గాల్లో తేలుతున్నట్టు పడవు, ఆయనకి నడుస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టు తూనీగల. ఇందాకంతా ఫీల్ అవ్వలా, ఇప్పుడు సత్యాన్నం తెలియలా అప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది. నడిచొస్తుంటే ఇంటి సందు మొగదల్లో తన పాత స్నేహితుడు కనపడ్డాడు. సత్యంగా మారిపోయానని మర్చిపోయాడు. మార్చిపోయి, ఏరోయ్ సుందరం ఎలా ఉన్నావు అని అన్నాడు. ఆనంగానే ఆ సుందరం గారు కళ్ళు రూతూ, ఏమిట్రా కొవ్వెక్కిందా వెదవా, పెద్ద చిన్న లేదు, మీ నాన్నకి చెప్పి తాట ఒలిపిస్తానన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, నేను సత్యంగా మారిపోయాను. తాట ఒలిపించుకోవడం ఎవరికి ఇష్టమో. సరే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు లోపలికి వచ్చాక డౌట్, ఏమిటి ఏం చెయ్యాలి. ఇప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్తే ఎట్లా, ఏం చెయ్యాలో తెలియటల్లా. ఈ లోపల గదిలో ఉన్నాడు కదా కొడుకు పిల్లవాడు, వాడు ఒళ్ళు సాగదీసుకుని పడుకుందాం అనుకున్నాడు. సాగదీస్తే సాగదే ఒళ్ళు. వంటలక్క ఏం పెట్టదు ఇప్పుడు, నాన్న తలుపు తీయడు, పడుకోవాలి మనం. కాసేపు నిద్రపోవాలంటే ఏ పక్కకి తిరిగినా ఏమిటో బొజ్జడ్డం పడుతోంది. మొహం మీద కళ్ళజోడు. వాడికి అలవాటేముంది, పక్కకి తిరిగి ఇట్లా పెట్టుకున్నాడు. పెట్టుకోగానే కళ్ళజోడు తగిలింది. ఇదేమిటి కళ్ళజోడు వచ్చింది, కళ్ళజోడు తీశాడు. తీస్తే ఏమీ కనపట్టాలా, మొహం నుంచి కళ్ళజోడు తీస్తే ఏం కనిపించట్లేదు. అదే వాడికి అర్థం కాదు. మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుంది. ఇదేంటి నేను ఇలా అయిపోయాను, నాకు కళ్ళజోడు ఉండటం ఏంటి, ఆ కళ్ళజోడు లేకపోతే కనపడకపోవటం ఏంటి, పక్కకి తిరుగుతుంటే ఒళ్ళేమో బద్ధకంగా ఉంది. మంచం దిగితే సత్యానికి తెలిసింది తన ఒళ్ళు ఎంతో బరువుగా ఉన్నట్టు. 2 అడుగులు వేసాడు. ఒక అల్మరా, దానికి ఒక నిలువుట అద్దము ఉన్నాయి ఆ గదిలో. పిల్లాడు కదా, వాడి గదిలో అద్దం. అటు తిరిగాడు.
తిరిగేసరికి నాన్న కనపడ్డాడు. వెంటనే వీడు నా కడుపులో నొప్పి లేదులే, బళ్ళోకి వెళ్ళిపోతాను అన్నాడు. అన్నాక తట్టింది. ఏమిటి నా గొంతు ఇలా ఉంది? పైగా అది నాన్న మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. నాన్నలాగా మాట్లాడుతున్నానేంటి నేను? అటు ఇటు కదిలాడు. చూస్తే ఇంత బొజ్జ, స్థూలకాయం, పాత రకపు పంచ, పైన ఒక చొక్కా లాంటిది, ఏమంటారు దాన్ని, మనం బన్నీలు లాంటివి వేసుకునేవాళ్ళు పాత రోజుల్లో. ఈ మన మల్లుగుడ్డతో కుట్టించేవాళ్ళు. లాల్చీ లాల్చీ అంటే పూర్తి లాల్చీ కాదు, ఇక్కడ దాకా చేతులుండి లాల్చీ లోపల వేసుకునేది అనమాట. ఇళ్లలో ఉన్నప్పుడు అవే వేసుకుని ఉండేవాళ్ళు. నిర్కాంతపోయాడు సత్యం. నేనేంటి నాన్నలా కనపడుతున్నాను? అటు ఇటు నడిచాడు, నెత్తి మీద చేయబెట్టుకున్నాడు, ముక్కు కొక్కున్నాడు, కళ్ళజోడు తీశాడు, అన్నీ అదే కనిపిస్తుంది. వాడికి అర్థమైంది, నాన్నలాగా అయిపోయాను నేను, ఇంత బొజ్జు వచ్చింది నాకు చూసుకున్నాడు. అప్పుడు వాడికి ఒకటి తట్టింది, అమ్మయ్య ఇంకా బడిలోకి వెళ్ళక్కర్లేదు. బడి అంటే అంత భయం, బడిలోకి వెళ్ళాల్సిన పనే లేదు. అటు ఇటు నడిచి ఎంజాయ్ చేశాడు. నాన్నతో ముక్కు గోకిచ్చాడు, నాన్నతో తల పీకించుకున్నాడు, నాన్నతో కళ్ళజోడు తీయించి పెట్టించాడు. పిచ్చి సరదా వచ్చేసింది సత్యానికి. అప్పుడు రొంటిన తడుకున్నాడు నాన్నలాగా. తాళాలున్నాయి. వాడప్పుడు తట్టిందా, తాళాలు ఉన్నాయంటే బ్రహ్మాండం మన పని. తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్ళేసరికి ఈ లోపల ఏమైంది, వంటలక్క చూసుకుంటోంది. పిల్లాడు ఆకలి అంటాడేమో ఏమిటో చూద్దామని లోపల నుంచి తలుపు కొట్టాడు. వంటలక్క వచ్చింది పైకి. వచ్చి ఏం చేసింది, గడియ తీస్తే లోపల ఎవరున్నారు? పెద్ద ఆయన సోరయ్య గారు. కానీ ఆయన కనపడలేదు. వంటలక్క కనపడితే ఏమవుతుందో, తన కొంత ఎలా ఉంటుందో తెలియలే. ఏమైనా తింటావా, పట్టుకురానా అని అడిగి దిగెళ్ళిపోయింది. ఈయనకి అర్థమైన తలుపు తీయబడి ఉంది. సరే ఇప్పుడు ఏం చెయ్యొచ్చు? ఈ గదిలోంచి నాన్న గదిలోకి వెళ్ళాడు. వెళ్ళాక రొంటిని తాళాలు ఉన్నాయిగా, చక్కగా ఈయన పెట్టి తాళం తీశాడు. దర్జాగా చేయబెట్టి లోపల ఇంత కట్ట డబ్బులు, నాన్న పావలా కూడా ఇవ్వడు. అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పావలాలు, కానీలు, అర్ధనాలు తెచ్చుకుంటారు. మనకేవి లేవు. వంటలకు కొంది బోళ్ళని చేసి పెడుతుంది, చేగోడీలు చెక్కిలాలు అవే తినాలంటాడు. బజార్లో కొమ్ము మిఠాయి వంటలకు ఎట్టా చేస్తుంది? అందరూ కొమ్ము మిఠాయి కొనుక్కు తింటారు, నాకేముండవు. డబ్బులు తీసుకుని అక్కబడికి తట్టింది. నేను నాన్నలాగా అయ్యానంటే నాన్న ఏమైనట్టు? అప్పుడు మా బాగా అయింది నాన్నకి. ఇప్పుడు బళ్ళోకి వెళ్తాడు చచ్చినట్టు. మాస్టర్ చిత కొడితే నాన్నకు బుద్ధి వస్తుంది అనుకున్నాడు. ఓకే, సరే ఇంక ఇప్పుడు వంటలక్క ఏం చేసింది, ఈ సూరయ్య గారు ఏం చేశాడు, సత్యం ఏం చేశాడో మనం దీని తరువాయి భాగంలో విందాం. తప్పకుండా అండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు కదా. చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ.